వాగ్దానాలు కానివ్వండి, ప్రణాళికే కానివ్వండి కాక ఈ రాజకీయ పార్టీ కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల కాలం లోపల దాన్ని అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల కాల పరిమితి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా కాకుండా వీళ్ళ నిరుపేద వర్గాలకు అందింప చేయవలసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాల ప్రాధాన్యత దృష్ట్యా వీళ్ళ ఉచిత రవాణా సౌకర్యం రైట్ ఫ్రమ్ ది డే బిగినింగ్ అని చెప్పంటున్నా. 7th నాడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపడితే 9th కి అమలు తీసుకొచ్చింది. మీరు ఇమీడియట్ గా ఏదైతున్నదో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి సంబంధించి వ్యవసాయ రంగాన దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు తలపెడితే వీళ్ళ మళ్ళీ ఏదైతుందో గృహ అవసరాలకు సంబంధించి 200 యూనిట్ల వరకు ఏదైతే ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా విత్ ఇన్ మంత్ ఆఫ్ అస్యూమింగ్ చార్జ్ నాకు ఇప్పటికి గుర్తుంది. యస్మిన్ భాష కలెక్టర్ గారు ఏదైతుందో ఇక్కడ బొడి జంగల్ కాలనీ ప్రోగ్రాం ఏర్పాటు చేసి దాన్ని ఆరంభింపజేసిన మన జగిత్యాలకు సంబంధించి. అంటే కుకింగ్ గ్యాస్ కు సంబంధించి కూడా ఏదైతున్నదో 500 రూపాయల పైబడి ఏదైతే ఆర్థికంగా భారం అవుతే ఆ పై భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే విధంగా మన పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందే అమలు తేవడం జరిగింది. అంటే విత్ ఇన్ 3 months రుణమాఫీకి సంబంధించి కూడా అంటే వాస్తవంగా ఏదైతుందో ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఏదైతుందో ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా వీళ్ళ దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణముక్తులు చేయాలనే భావనతోని ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. ఆనాటి నుండి ఈనాటి వరకు మధ్యలో మోడీ గారు ఏదైతుందో 10 సంవత్సరాల కాలం గడిచిపోయిందా. వాళ్ళు అప్పుడప్పుడు బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళు ఈనాడు కూడా ఏదైతుందో రైతాంగానికి సంబంధించి రుణమాఫీ చేయాలనే ఆలోచన కూడా చేయలేదు. ఆలోచన కూడా చేయలేదని చెప్పంటాడు. ఇప్పుడు అదేంటి ప్రధానమంత్రి కిసాన్ యోజన ఏదైతున్నదో రైతు ఎంత కమతం కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ రైతుకు వాళ్ళు అనుగూర్చే లబ్ధి ఎంత 6,000 రూపాయలు మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి అనుగూర్చేటువంటి రాయితీ ఎంత కమతం ఉన్నప్పటికీ 10 ఎకరాలు ఉన్నా కానీ ఆ రైతుకు అనుగూర్చే లబ్ధి 6,000. అది 3 విడతలుగా, అది కూడా 3 విడతలుగా. ఇక బీఆర్ఎస్ పార్టీకి వస్తే మనకు తెలియంది కాదు. మొదటి పర్యాయం ఏదైతుందో ఎన్నికలప్పుడు ఏకమొత్తంగా అమలు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని కూడా విడతల వారీగా 5 సంవత్సరాల కాలంలో ముందస్తు 25,000, తర్వాత 50,000, తర్వాత 75,000, తర్వాత 1,00,000. రెండో పర్యాయానికి వచ్చే వరకల్లా మళ్ళీ అదే విడతల వారికి చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని 25, 50, 75 వరకు చేశారా. 75 పై పడ్డటువంటి 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి
రైతాంగానికి అప్పు చివరికి చేతులెత్తేసి, అంటే వాళ్ళు ఏంటంటే ఈ రైతాంగానికి రుణమాఫీ చేయడం మాత్రం కాదు, ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు రుణమాఫీ చేయడం మాత్రం సాధ్యం కాదు అని దాని గురించి ఆలోచనే చేయకుంటే, వీళ్ళు కేసీఆర్ గారు కూడా 2 పర్యాయాల వరకు ఉన్న అనుభవంతో ఏదైతుందో ఈ రుణమాఫీ చేయడం మాత్రం కాదు అని చెప్పని వాళ్ళు ఎన్నికల ప్రణాళికలు కూడా అంశాలు చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏదైతుందో మొన్నటి 2023 ఎన్నికల ప్రణాళికలు కూడా చేర్చలేదు ఈ రుణమాఫీ అంశాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో రైతాంగానికి అండగా నిలబడాలనే తలంపుతోనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచన తెరపైకి పట్టుకొచ్చి ఎన్నికల ప్రణాళికలు చేర్చడానికి రాహుల్ గాంధీ గారికి చొరవ అంటున్నాను. రాహుల్ గాంధీ గారి చొరవ అని చెప్పండి. ఇట్ ఈస్ కమిట్మెంట్. వీళ్ళు ప్రతిపక్షాలు ఏదైతుందో ఇది చేస్తారా, ఇది అవుతారా వీళ్ళతోని, వీళ్ళు అయిపోయే వరకు వాళ్ళకి మాట్లాడిన తోస్తలేదు. 2 లక్షల రూపాయల వరకు ఏదైతుందో రుణమాఫీ అమలు చేయబడటం దేశంలో ఎక్కడ లేని విధంగా అంటున్నాను. ఇది నేను మొన్న కర్ణాటక పోయినే బళ్ళారి, అక్కడ కాంగ్రెస్ మిత్రులతో మాట్లాడితే ఈవెన్ ఇన్ కర్ణాటక రుణమాఫీ లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ రుణమాఫీ లేదు. ఓన్లీ తెలంగాణ స్టేట్ చెప్పండి 21,000 కోట్లు. రాష్ట్రం ఆర్థికంగా భారం అయినప్పటికీ అప్పు చేసైనా గాని, ఇది కూడా చెప్తున్నాను నేను, అప్పు చేసైనా గాని రైతాంగాన్ని మేలు ఒనగూర్చాలని చెప్పని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంత చేస్తే అర్హించవలసింది పోయి వీళ్ళ రైతు భరోసాకు సంబంధించి కూడా టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో 4,000తో ఆరంభించిందా? టిఆర్ఎస్ పార్టీ ఆరంభంలో 4,000తో ఆరంభించింది. అది కూడా మీకు జియో కాపీస్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను, కాపీస్ పంపిస్తా. GORT నెంబర్ 231, GORT నెంబర్ 231. ఇది కేవలం సాగు చేసే రైతుకు మాత్రమే చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. సాగు చేసే రైతుకు మాత్రమే స్పష్టంగా పేర్కొన్నారు. ది అమౌంట్ ఆఫ్ గ్రాంట్ అండర్ ది రైతు బంధు స్కీమ్ is ₹4,000 per acre per crop season. This implies that if the farmer cultivates the land during Rabi also, he is eligible to receive another grant of ₹4,000 per acre of crop. రెండో పంట కూడా సాగు చేస్తే మరొక 4,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామని చెప్పని ఇది ఉత్తర్వు. ఉత్తర్వులు ఇట్లే ఉన్నాయి. ఎన్నికలు వచ్చినాయి కదా, మౌఖిక ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు, మీద జీవోని పట్టించుకోకండి, ఎవరైతే వాడికి ఇచ్చేయండి పైసలు అని చెప్పేసిందా. ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే సాగు చేసిన వాడికి ఇవ్వాలని చెప్పని ఉన్నది. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లో ఏదైతుందో ఈ ప్రభుత్వ ఉత్తర్వులకు సంబంధం లేకుండా మౌఖిక ఆదేశాలతో ఏదైతుందో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ వాడు సాగు చేయకపోతే, అది గుట్టలు కానీ, పుట్టలు కానీ, లేఅవుట్ కానీ, నాలా కానీ ఇండ్ల నిర్మాణం చేయబడినప్పటికీ, ఎందుకు ఎన్నికల సమయం అందరికి ఇచ్చేసింది. మీలాగా ఏదైతుందో ప్రాజెక్టుల పేరట ఏ విధంగా మీరు దుర్వినియోగం చేసినో కళ్ళకు కనబడుతుంది అంటున్నా. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు ప్రతి పైసా రొక్కం ఏదైతుందో అది సద్వినియోగం కావాలంటే జనవరి అంటే 26కి అమలు చేయాలి. అంటే ఈ కొంత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది కదా, అన్ని పూర్తి చేసుకొని
26th జనవరికి ఈ 2 కార్యక్రమం అమలు చేయాలని చెప్పి సంకల్పించి ఉత్తర్వులు జారీ చేసి అది హర్షించాలి. దాన్ని కోడిగుడ్డు మీద దాన్ని ఏదో అంటారు కదా, పీకినట్ట, కోడిగుడ్డు మీద పీకినట్ట ఏం దొరుకుద్ది? మరి టీఆర్ఎస్ వాళ్ళు అంటేనేమో వాళ్ళు పూర్తి గిదే పని చేస్తారు. వాళ్ళు బీజేపీ వాళ్ళని కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడారు కదా, వాళ్ళు కూడా గంతే అయినరు. ఇప్పుడు బీజేపీలు కూడా గంతే అయినరు. ఆ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విధుల కథ చేయకుండానో చేస్తలేరు, చేస్తేనో స్థానిక సంస్థల ఎన్నికల కొరకు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, ఒకటి కాకుండా ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే మీరు చేయాలని కోరుతుందా వద్దంటుందా? ఏస్తేనో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా చేస్తున్నా చెప్పి అంటుందా? చేయకుండా ఏమంటారు? అంటే అసలు మీరు చేయాలని కోరుతుందా లేకుంటే చేయొద్దని కోరుకుంటుందా? ఇక ఎలక్షన్ నోటిఫికేషన్ లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా నూతన విధాన ప్రక్రియ అమలు చేస్తే నిబంధనలు ఉంటాయి. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడేంత వరకు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక విధాన ప్రక్రియ చేపట్టడానికి ఏదైతే ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది. ఆల్మోస్ట్ నేనేమంటున్నా, వాస్తవంగా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులలో ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా కానీ కొంత ఇబ్బందికరమే. డెఫినెట్లీ దాదాపు 7 లక్షల కోట్ల పైన అప్పుండంగా మీ పుణ్యం నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తున్నాడు, మరి ఏం చేయమంటారు? నెలకు 10,000 కోట్లు అప్పు చేస్తున్నాడు, మరి ఏం చేయమంటావు? నువ్వు పరిస్థితి అలా తయారు చేసి పెట్టినావు, నువ్వు. కానీ ప్రభుత్వం ఏదైతే అప్పు చేసిందా కానీ అది సద్వినియోగం కావాలనే ఒక భావన తపనతో ఏదైతుందో అప్పు తెచ్చేనే 21,000 కోట్లు ఏదైతుందో రుణమాఫీ చేసి హిందూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటూ దేశమంతా ఇవ్వాలి ప్రజారం. ఇది అంటే మీరు 33 మాసాలలో పంజాబ్ రాష్ట్రం ఏదైతుందో నువ్వు 50,000 ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో 12 మాసాలలో 55,000 ఉద్యోగాలు ఇచ్చిందా? పంజాబ్ 33 మాసాలలో 50,000 ఉద్యోగాలు ఇచ్చి గొప్పగా చెప్పే ప్రయత్నం చేస్తుందా? తెలంగాణ రాష్ట్రం ఏదైతున్నదో 12 మాసాలలో 55,000 ఉద్యోగాలు ఇచ్చింది అంటున్నా. 55,000. 33 మాసాలంటే ఆల్మోస్ట్ 3 years. 33 మాసాలంటే ఆల్మోస్ట్ 3 years. వాళ్ళు 3 సంవత్సరాలలో ఎన్ని ఇచ్చిండ్రో 1 సంవత్సరం లోపల అంతకంటే ఇప్పించింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళు 10 ఏళ్లలో ఎన్ని ఇచ్చినో అంతకంటే ఇక్కడ 1 సంవత్సరాలు ఇప్పించింది. వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఇవ్వలేదు, 1 సంవత్సరం ఇచ్చింది. ఇంతగానే ఉదాహరణ ఇది నేనైతే సృష్టించింది కాదు కదా. నేను పొద్దున అన్ని పేపర్లు తిరిగేస్తాను నేను, ఇంక్లూడింగ్ నమస్తే తెలంగాణ. అందరూ అనుకుంటారు నమస్తే తెలంగాణ చదవద్దని చెప్పి, తప్పగా చదవాలి దాన్ని. తెలవాలి కదా, పేపర్ అన్ని చదువుతుంది దానిలో మనం వాస్తవం ఏంది మనం దాన్ని గ్రహించగలుగుతాం చెప్పంటున్నాను. మనం ఇది భిన్నాభిప్రాయం రాస్తారు కావచ్చు కాక. సారీ బాబు, అలా నేను 50,000 కనబడాలి. ఇప్పుడు పర్లేదు, ఇది చెప్పండి. ఇది మంచిగా ఉందా పేపర్లో చూస్తుంటాయి. మా ఎలక్ట్రానిక్ మిత్రులు రేపు ఇప్పుడు ఇలా కనబడాలి ఒకటి ఎలక్ట్రానిక్ మిత్రులు ఏదైతే ఉందో ఇది ఈ పాయింట్ ఇంకా మా రాష్ట్రంలో మా ఊళ్ళో ఎవరైనా చూసినో చూడలేదు. ఏంటన్నా 3 మాసాలలో 50,000 ఇచ్చామని చెప్పారు, గొప్పగా చెప్పుకుంటున్నాం. మనం 12 మాసాలలో 55,000 ఇచ్చామని చెప్పి అంటున్నాం. 12 మాసాలలో సంవత్సర కాలంలో ఈ దేశం మొత్తం మీద